హాయ్ ఫ్రెండ్స్, హిడెన్ జెమ్స్ అంటే చాలామందికి తెలియని అద్భుతమైన మూవీస్. సో టైం వేస్ట్ చేయకుండా మన కౌంట్డౌన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్లో చెప్పు. ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్నింగ్ బిట్రేడ్. ఈ మూవీ రొమాన్స్ అండ్ థ్రిల్లర్ కాంబినేషన్తో స్టార్ట్ అవుతుంది. స్టోరీలో బాబీ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె పెళ్లికి ముందు తన మంగేతర్ గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అతను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి బాబీ లైఫ్ హెల్ అవుతుంది. సడన్గా ఆమె లైఫ్లో మరో అబ్బాయి ఎంట్రీ ఇస్తాడు. ఈ అబ్బాయి వచ్చాక బాబీ లైఫ్ ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే ఈ మూవీ ఒకసారి చూడాల్సిందే. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. IMDb రేటింగ్ 10లో 5.8. లేడీ చాటర్లీస్ లవర్. ఈ మూవీ రొమాన్స్ అండ్ డ్రామా బేస్డ్. స్టోరీ లేడీ చాటర్లీ అనే అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. ఆమె హస్బెండ్ ఒక వార్లో ఇంజర్ అవుతాడు. ఈ టైంలో ఆమెకి వేరే వ్యక్తితో అఫైర్ స్టార్ట్ అవుతుంది. ఈ అఫైర్ లేడీ చాటర్లీని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీ కూడా రొమాన్స్ అండ్ డ్రామా బేస్డ్. స్టోరీ టర్జ్ అనే అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. ఆమె ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటుంది. సంవత్సరాలు గడిచినా వాళ్ల రిలేషన్షిప్లో బ్రేకప్ వస్తుంది. ఈ బ్రేకప్కి అసలు కారణమేంటి? ఈ స్టోరీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ మూవీ ఒకసారి చూడాలి. ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. డెడ్లీ ఇల్యూజన్. ఈ మూవీ హారర్ అండ్ డ్రామా కాంబినేషన్. స్టోరీ గ్రేసీ అనే అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. గ్రేసీ ఒక రైటర్ పిల్లలను చూసుకునే జాబ్ చేస్తుంది. ఆ రైటర్ ఆమెను హైర్ చేసిన రోజు నుంచి గ్రేసీ లైఫ్లో చాలా చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ చేంజెస్ అసలు ఏంటి? గ్రేసీ వెనుక ఏ మిస్టరీ ఉందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్. IMDb రేటింగ్ 10లో 5.3. బ్యాడ్ టీచర్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా బేస్డ్. స్టోరీ ఎలిజబెత్ అనే టీచర్తో స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి టీచర్ని నీవు ఎప్పుడు చూసి ఉండవు. ఈ టీచర్ అన్ని టీచర్స్ని ఓవర్టేక్ చేస్తుంది. లాస్ట్లో ఆమె తన స్కూల్లో తన రూల్స్ రన్ చేస్తుంది. ఈ ఫన్నీ స్టోరీ చూడాలంటే ఈ మూవీ మిస్ చేయకు. ఈ మూవీ హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్. IMDb రేటింగ్ 10లో 5.7. మాలిఫ్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా బేస్డ్. 2018లో రిలీజ్ అయింది. స్టోరీ ముగ్గురు ఫ్రెండ్స్తో స్టార్ట్ అవుతుంది. వీళ్లు తమ లైఫ్ని తమ స్టైల్లో జీవించాలనుకుంటారు. కొంచెం ఎంజాయ్మెంట్ కోరుకుంటారు. తమ విషెస్, ఎంజాయ్మెంట్ కోసం ఎంత దూరం వెళ్తారో ఈ మూవీలో చూపిస్తారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఫీల్ లైక్ ఇష్క్. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా బేస్డ్. స్టోరీ జిమీ అనే అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. జిమీ మాగి అనే అమ్మాయిని కలుస్తాడు. మాగికి ఒక సీరియస్ ఇల్నెస్ ఉంటుంది. జిమీ ఆమె లైఫ్లో అన్ని హ్యాపీనెస్ని ఫిల్ చేయాలనుకుంటాడు. లాస్ట్లో జిమీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి. ఈ మూవీ ప్రస్తుతం ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్. IMDb రేటింగ్ 10లో 6.7. ది రీడర్. ఈ మూవీ రొమాన్స్ అండ్ వార్ కాంబినేషన్. స్టోరీ మైకల్ అనే అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. మైకల్ తనకంటే చాలా ఎక్కువ వయసు ఉన్న ఒక ఆంటీని లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ లవ్ స్టోరీ లాస్ట్లో ఎక్కడికి వెళ్లి ఎండవుతుందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం ఇంగ్లీష్లో మాత్రమే అవైలబుల్. నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది మన టాప్ 10 హిడెన్ జెమ్స్ మూవీస్ కౌంట్డౌన్. ఈ మూవీస్ నీకు రొమాన్స్, థ్రిల్లర్, హారర్, కామెడీ, డ్రామా అన్నీ ఒకే ప్యాకేజీలో ఇస్తాయి. నచ్చిన మూవీ ఏదో కామెంట్లో చెప్పు. నీవు ఈ మూవీస్లో ఏది చూశావు? నెట్ఫ్లిక్స్లో ఈ మూవీస్ చూసి నీ రివ్యూ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. త్వరగా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ఎంటర్టైన్డ్. ఓం